జాన్ అనే వ్యక్తి సముద్రంలో తప్పిపోయినప్పుడు ఒక తీరం వద్ద మనుషులు ఉండడం గుర్తిస్తాడు. వెంటనే వారిని సాయం అడగాలని దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసే విషయం ఏంటంటే అక్కడున్నవి కేవలం బొమ్మలు మాత్రమే. దాంతో జాన్ తిరిగి తన పడవలోకి వెళ్లిపోవాలనుకున్నప్పుడు భారీగా ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. వెంటనే జాన్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అలా పడవలోకి వెళ్లి దాక్కున్నప్పుడు భారీగా ఉన్న అమ్మాయి తన బొమ్మలను తీసుకుని అక్కడున్న పడవలోని వ్యక్తిని కూడా బొమ్మగా భావించి తన రాజ్యానికి తీసుకుని వెళ్లిపోతుంది. అలా రాజ్యానికి చేరుకున్న తర్వాత తనతో పాటు తప్పించుకుపోయిన అమ్మాయి కూడా అదే చోట్లో బందీగా ఉంటుంది. ఆ తర్వాత వారిని వేరువేరుగా బంధించి మొదటిగా జాన్ మీదకు ఒక ముసలిని విడిచిపెడతారు. అయితే జాన్ దాని నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఏ ప్రయత్నం కూడా పని చెయ్యదు. మరోవైపు భారీగా ఉన్న లూసీ జాన్ గర్ల్ ఫ్రెండ్ ను ఒక బాస్కెట్ లో పెట్టుకుని వస్తుంటుంది. నిజానికి వారితో సరదాగా ఆడుకోవాలనేది లూసీ ఆలోచన. దాంతో చావబోతున్న జాన్ ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆమెను ఆపే ప్రయత్నం చేస్తారు. అయితే చివరిగా ఆమె నదీ తీరం వద్దకు చేరుకొని బాస్కెట్ లో బంధించిన వారిని విడిచిపెడుతుంది. ఆ సమయంలో మహారాజు వాళ్ళు తప్పించుకోబోతున్న వారి మీద చాలా కోపంగా ఉంటాడు. దాంతో ఒక బండరాయి తీసుకుని నదిలో వేస్తాడు. అయితే అదృష్టవశాత్తు వారు తప్పించుకొని వెళ్లిపోతారు. వీడియోని ఇస్తే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.